నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో డాక్టర్ని మరియు క్యాన్సర్ స్పెషలిస్ట్ని. నేను లైఫ్ స్టైల్ ద్వారా మన జబ్బులు మనం ఎలా బాగు చేసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మనం ఎలాగా చక్కబెట్టుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ 1 month నుంచి కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు 10 సూత్రాలు చెప్తానండి. నేను ఈ 10 సూత్రాల వల్ల మీ లైఫ్ స్టైలు మీరు మార్చుకోగలిగితే మీ ఆరోగ్యము చాలా చక్కగా చూసుకోవచ్చు. దానికంటే ముందే ఇంకో పాయింట్ చెప్తానండి. మనము బతికామా, ఎన్ని సంవత్సరాలు బతికామా కంటే ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా బతికామా అనేది ఇంపార్టెంట్. అంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు 90 సంవత్సరాలు బతికి అందులో 30 సంవత్సరాలు మనకి రోగాలతో బాధపడుతూ బెడ్ రిడన్గా ఉండడం కంటే ఎన్ని సంవత్సరాలు బతికినా ఆరోగ్యంగా ఉంటే ఆ మజా వేరేగా ఉంటుందండి. మన పనులు మనం చేసుకోగలిగి మనం యాక్టివ్గా ఉండగలిగితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు నేను 10 సూత్రాలు చెప్తాను. ఇవి మీరు తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి. ఈ చేంజెస్ మీరు చేసుకుంటే మీ ఆరోగ్యము చాలా బాగుంటుంది. దానివల్ల చాలా మేలుగా మీరు బతకవచ్చు. అందులో నెంబర్ 1 చెప్తానండి, ఎక్సర్సైజ్. ఇది మనలో చాలామంది చేయము. కానీ నేను డైట్ చేంజ్ చేసుకున్నాను, నేను డైటింగ్ చేస్తున్నాను కనుక ఎక్సర్సైజ్ చేయకపోయినా బాగుంటుంది, పర్వాలేదు, నా వెయిట్ బాగానే ఉంది అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. వెయిట్ కంట్రోల్ చేసుకోవడము మంచిదే, డైట్ కరెక్ట్గా తినడము మంచిదే. కానీ ఎక్సర్సైజ్ చేయకపోతే మాత్రము మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా బెనిఫిట్ ఉండదు అనమాట. స్టడీస్లో క్లియర్గా తేలింది, ఎక్సర్సైజ్ వల్ల మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది, ఆరోగ్యంగా లాంజివిటీ అంటే ఎక్కువ సంవత్సరాలు బతకవచ్చు అనమాట. కనుక ఏదో టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు నచ్చింది చేయండి. ఎస్పెషల్లీ కార్డియో అంటే చెమటలు పట్టి హార్ట్ రేట్ పెరిగే ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే మన మజిల్స్ స్ట్రెంగ్త్ పెరిగేటట్టు. అందువల్ల ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ పడిపోకుండా ఉంటారనమాట. బ్యాలెన్స్ ఉంటుంది, ఆ మజిల్స్ కొంచెం టైట్గా ఉండి. సో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి అనమాట. సో ఏదో విధంగా మీరు వారానికి 3 to 4 times అని ఎక్సర్సైజ్ చేయండి. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు మీరు. అదేంటంటే మీ లైఫ్లో ఒక రొటీన్ అయిపోవాలన్నమాట. అది. రెండోది, మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి. అలా అని చెప్పేసి ఆరెంజే ఎప్పుడు తినడం కాదు. డిఫరెంట్ ఫ్రూట్స్ తినండి. బెర్రీస్, స్ట్రాబెర్రీ అవ్వచ్చు, రాస్బెర్రీ అవ్వచ్చు, బ్లూబెర్రీ అవ్వచ్చు, బ్లాక్ బెర్రీస్ అవ్వచ్చు, వేరే ఫ్రూట్స్ ఆరెంజెస్ అవ్వచ్చు. ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క మంచి క్వాలిటీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటాయి. మీరు అదే రకరకాల ఫ్రూట్స్ తింటే అన్నిట్లో ఉన్న క్వాలిటీస్, అన్నిట్లో ఉన్న న్యూట్రియంట్స్ వచ్చి మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. అలాగే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, బీన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ వెజిటబుల్స్ తినండి. దానివల్ల అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మీకు ఉంటుంది. వెయిట్ గెయిన్ ప్రాబ్లం ఉండదు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మూడోది, మీరు తినేటప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేటప్పుడు హోల్ గ్రెయిన్స్ మీరు ప్రిఫర్ చేయండి. అంటే అర్థం ఏంటి? నవధాన్యాలు అంటారు చూడండి, మిల్లెట్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, బ్రౌన్ రైస్ ఉంటుంది, అవి తినండి. దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల షుగర్ సడన్గా రష్గా పెరిగిపోదు అనమాట. నెమ్మదిగా షుగర్ పెరుగుతుంది. దానివల్ల డయాబెటీస్ పేషెంట్స్ కూడా అవి ప్రిఫర్ చేస్తే మంచిది అనమాట. అంతే తప్ప వైట్ రైస్ ఎక్కువ తినేయడము, లేదంటే పిండి పదార్థాలతో చేసుకున్నవి, మనం ఎక్కువ వీట్ ఫ్లోర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్తో కానీ చేసుకున్నవి పదార్థాలు మాత్రం తినొద్దు మీరు. అవి సింపుల్ షుగర్స్ కింద వేగంగా ఫాస్ట్గా షుగరు పెరిగిపోతుంది అనమాట. కనుక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హోల్ గ్రెయిన్స్ తినండి అనమాట. అది మూడోది చెప్పాలంటే. నాలుగోది చెప్పాలంటే ప్రోటీన్, మంచి క్వాలిటీ ప్రోటీన్ మీరు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ప్లాంట్ నుంచి వచ్చే ప్రోటీన్ మంచిదండి. లైక్ బీన్స్ కానీ నట్స్ కానీ ఉంటాయి. ఈ చనాదాలు అని చెప్పేసి డిఫరెంట్ దాల్స్ ఉంటాయి, లెగ్యూమ్ ప్లాంట్స్ నుంచి వచ్చేది. వాటిలో వచ్చే ప్రోటీన్ మంచిది. సోయాబీన్, టోఫు కానీ ఇలా మీల్ మేకర్స్ కానీ అందులో మంచిది ఉంటుంది. మీరు నాన్ వెజ్ ప్రోటీనే ప్రిఫర్ చేస్తే లేదంటే ఇష్టం ఉంటే, నా ఒపీనియన్ తర్వాత అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా చెప్పింది ఏంటంటే సీ ఫుడ్ ప్రోటీన్ మంచిది. లైక్ ఫిష్ కానీ, ష్రింప్ కానీ, ప్రాన్ కానీ అవి తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్కి వస్తే ఆయిల్స్ అంటే ఫ్యాట్స్. ఎటువంటి ఆయిల్స్ మీరు వాడాలి? నేనైనా చెప్పేది ఏంటంటే, నేను రీసెర్చ్ చేశాను, వేరే వీడియోస్ కూడా చేశాను, ఎటువంటి ఆయిల్స్ మంచివని చెప్పేసి, ఎటువంటి ఫ్యాట్స్ మంచివని చెప్పేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అవి ఆయిల్స్లో ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ ఉంటాయి. అంటే కెనోలా ఆయిల్, లేదంటే ఆలివ్ ఆయిల్, లేదంటే అవకాడో ఆయిల్, లేదంటే సెస్మీ సీడ్ ఆయిల్, ఇలా అన్నమాట వాడండి. వీటిలో ఏమవుతుందంటే మీకు ట్రాన్స్ ఫ్యాట్స్ బాగా అసలు ఉండవు. ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్ అనుకున్నాము. శాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇందులో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, పోఫాస్ అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని చెప్పేసి
ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఆయిల్స్ మీరు వాడుకోండి. అఫ్ కోర్స్ ఏ ఆయిల్ అయినా మోడరేషన్లో వాడాలి, బట్ ఈ ఆయిల్స్ మంచివి అనమాట. సో అవాయిడ్ చేయవలసిన ఆయిల్స్ ఏంటి? పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ కొన్ని బటర్ కానీ చీజ్ కానీ అవి తగ్గించుకోండి. అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది అట్ ద సేమ్ టైం గీ కూడా ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది కనుక మీరు లిమిట్ చేసుకోండి. అది ఆయిల్స్లో చెప్పాలనుకుంటే. నెక్స్ట్ మీరు చెప్పాలంటే ఆరోది ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా తగ్గించుకోవాలి. ఇప్పుడు వెళ్ళి ఫ్రైడ్ ఫుడ్స్ లేదా మెక్డొనాల్డ్స్లో వెళ్ళి ఫ్రైస్ ఆర్డర్ చేయడము, లేదంటే బాగా ఫ్రై చేసే వస్తువులు కానీ ఏదైనా ఫాస్ట్ ఫుడ్స్లో మీరు అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనమాట. కొంతమంది సాసేజ్ కానీ బేకన్ కానీ ఉండొచ్చు, బాగా ప్రాసెస్ అయిపోతుంది. అవి మాత్రమే మీరు లిమిట్ చేసుకోండి. అవసరం మీకు వీలైతే అవాయిడ్ అయితే చేయండి. ఐ డోంట్ రికమెండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అది 6వ పాయింట్. 7వ పాయింట్కి వస్తే మీరు ఈ షుగర్స్ ఉంటాయి చూడండి. షుగర్స్ అంటే ఏంటి? సింపుల్ షుగర్ అవ్వచ్చు, అంటే మన ఇంట్లో వాడుకున్న టేబుల్ షుగర్ అవ్వచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ అవ్వచ్చు, హనీ అవ్వచ్చు, బెల్లం అవ్వచ్చు, ఏదైనా షుగర్ ఏంటి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అవి మీరు బాగా లిమిట్ చేసుకోండి అనమాట. ఇదే బెల్లం బాగుంటుందని చెప్పేసి అన్నిట్లో బెల్లం వేసుకుని, లేదంటే ఎక్కువ బెల్లం వేసుకుంటే దానివల్ల ఆరోగ్యం ఏమి వచ్చేది. ఓవరాల్గా షుగరే కనుక మీకు నష్టమే కనుక మోడరేషన్ ఇంపార్టెంట్. సో మీకు నిజంగా దాహం వేస్తే వెంటనే పెప్సియో, కోకోకోలా తాగడం కంటే వాటర్ తాగండి. అందులో షుగర్ ఉండదు కనుక చాలా ఆరోగ్యము. మీకు ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపిస్తే ఫ్రూట్ జ్యూస్ తాగొద్దు, ఎక్కువ షుగర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్ క్యాలరీస్ ఉంటాయి కనుక దాని బదులుగా ఓల్ ఫ్రూట్, యాపిల్ తినండి, లేకపోతే ఆరెంజ్ తినండి. ఫైబర్ ఉంటుంది. వేరేగా ఉండడం వల్ల షుగర్ వెంటనే రిలీజ్ అవ్వదు కనుక నెమ్మదిగా రిలీజ్ అవ్వడం వల్ల బాగుంటుంది. కనుక మీరు ఫ్రూట్స్ తినండి ఫ్రూట్ జ్యూస్ బదులుగా. నెక్స్ట్ టీ, కాఫీలో మాత్రము షుగరు తగ్గించుకోండి బాగా. అసలు షుగర్ లేకుండా తగ్గలిగితే మంచిదే పాలు వేసుకొని. బట్ నిజంగా మీకు షుగర్ కావాలనుకుంటే బాగా తగ్గించుకోండి అనమాట. అది సో యాడెడ్ షుగర్ వల్ల డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్, హార్ట్ డిజీజ్ ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు తెలిసిందే, ఎక్కువ షుగర్ బాడీలో ఉంటే ఈవెన్చువల్లీ కార్బోహైడ్రేట్స్ కాస్త ఫ్యాట్ అయిపోతుంది అనమాట. అది మనకి విజరల్ ఫ్యాట్గా మారి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని మనము ముందే చెప్పుకున్నాము. సో అది షుగర్ గురించి. నెక్స్ట్ సాల్ట్ అండి. ఇది 8వది. ఇది సాల్ట్ అనేది చాలా లిమిట్ చేసుకోవాలి మీరు. సాల్ట్ ఏమవుతుందంటే సోడియం వల్ల ఒంట్లో ఎక్కువ ఉంటే లేదా ఎక్కువ తీసుకుంటే బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ రిటెన్షన్ బాడీలో అయిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్లు క్లియర్గా వస్తుందానికి మనకి ఎవిడెన్స్ ఉంది. సో ఈ సాల్టెడ్ చిప్స్ ఉంటాయి చూడండి, ఏమైనా ఫ్రైడ్ స్టఫ్ అవ్వచ్చు, ఏదైనా బాగా లిమిట్ చేసుకోండి. దాని బదులుగా హెల్దీ చాయిసెస్ చూసుకోండి. ఈ లో సాల్ట్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి, మీరు సోడియం అని రాసి ఉంటుంది కనుక దాని మీద చూడండి ఎంత డైలీ వాల్యూ ఎంత ఉంది దాంట్లో, తిన్న దాంట్లో తగ్గించుకోండి. బాగా సాల్టీ స్టఫ్ తగ్గించుకోండి. నెక్స్ట్ మనం తెలియకుండానే కొన్ని మనము ఇంట్లో వండుకునే దగ్గర కూడా సాల్ట్ చాలట్లేదని చెప్పేసి వేసేసుకుంటాము. లో సాల్ట్, తక్కువ సాల్ట్ ఉన్నా పర్వాలేదండి, అదే ఫుడ్స్ తినండి. కర్రీ అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, ఏదైనా సాల్ట్ తగ్గిన సైడ్. ఇనీషియల్గా మీకు టేస్ట్ బాగాలేదు అనొచ్చు, కానీ ఈవెన్చువల్లీ మీ టంగ్కి మీ టేస్ట్ అలవాటు అయిపోతుంది అనమాట. ఈవెన్చువల్లీ అదే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు చాలామంది పెరుగన్నంలో సాల్ట్ వేసుకుంటారు, కానీ అవసరం లేదు. మా ఇంట్లో తీసుకుంటే నేను కానీ మా పిల్లలు 10 year old 9 year old ఉన్నారు, కానీ మా వైఫ్ కానీ ఎవ్వరము సాల్ట్ వేసుకోము. మేము 10 years నుంచి సాల్ట్ వేసుకోవట్లేదు మేము. సో మాకు ఈవెన్చువల్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే కొత్తగా ఉంటుంది, సాల్ట్ లేకుండా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఒకరోజు ఊరికే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. మా పిల్లలకి కొంచెం సాల్ట్ వేసి పెట్టాను పెరిగాను ఒకరోజు. వాళ్ళిద్దరు ఇదేంటి ఇలా ఉంది, టేస్ట్ బాగాలేదు, ఐ డోంట్ లైక్ ఇట్ అన్నారు వాళ్ళిద్దరు. చూసారా, మన బ్రెయిన్ని మన టంగ్ని మనము ట్రైన్ చేస్తే మనం గ్యారంటీగా జయించవచ్చు అది. కనుక సాల్ట్ ఇంటేకు బాగా తగ్గించుకోండి. 9ది ఆల్కహాల్ అస్సలు తాకుంటే ఉంటే మంచిది. బట్ లేదు సోషల్గా ఎక్కడో ఫ్రెండ్స్తోనో లేదంటే ఎక్కడో మంచి అకేషన్స్కో లేదో ఎక్కడెక్కడో తాగుతున్నాను అనుకుంటే బాగా లిమిట్ చేసుకోండి. ఒకేసారి ఒక 10 బీర్లో లేకపోతే ఒక బాటిల్ ఎత్తేస్తున్నాను అని చెప్పేసి మీరు హీరోయిక్ పనులు చేయండి. అది హీరోయిజం కాదు, అది యాక్చువల్గా అది డేంజర్. అది ఏదో ఇప్పుడు నెలకు ఒకసారి ఒక 1-2 పెగ్స్ వేసుకుంటాను, తప్పదు ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఇది సోషల్ ఈవెంట్ అనుకుంటే లిమిట్ చేసుకోండి. అంతే తప్ప మీరు అది సోషల్ ఈవెంట్ అని చెప్పేసి ఎవ్రీడే పార్టీ చేసుకుని లేదా వారానికి 2 సార్లు పార్టీలు చేసుకుంటే మళ్ళీ అది రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ 10వది చెప్పనా? ఇప్పుడు నేను 9 చెప్పాను చూడండి. ఈ 9 కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా, వెకేషన్ అవ్వచ్చు, పార్టీకి వెళ్ళొచ్చు, లేకపోతే బఫేకి వెళ్ళొచ్చు, రెస్టారెంట్లో తినొచ్చు, ఇంట్లో తిన్నా, ఇవన్నీ ట్రై చేయండి అదే సూత్రాలని పాటించడానికి అనమాట. ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్ళాను రా, అక్కడ నేను పర్వాలేదు ఈరోజు ఫుల్గా బిర్యానీ కుమ్మేస్తాను ఓన్లీ, లేకపోతే నేను అక్కడ అదేదో కనిపించింది లైక్ సూపర్గా ఉందా స్వీట్స్, 10 స్వీట్స్ తినేస్తాను, తక్కువ మీద తిన్నాను అనుకుంటే మళ్ళీ
అది బాగోదు అనమాట. ఎందుకంటే అసలే ఈ మధ్య పార్టీలు ఎక్కువైపోయేవి కనుక అలా మీరు ఆలోచించకపోతే ఇండైరెక్ట్గా మీకు అన్ని రాంగ్ చాయిసే ఉంటాయి. సో ఎక్కడ పార్టీకి వెళ్ళినా కూడా ఓకే ఇందులో ఏది నేను వెజ్ తినాలి ఈరోజు, కొన్ని వెజిటబుల్స్ కొన్ని కావాలి తినాలంటే వెజిటబుల్ కర్రీస్ ఏమన్నా చూసుకోవాలి. ఓకే ఏది ఫ్రై కాదు, లేకపోతే ఇందులో ఓకే రైస్ ఉంది కానీ నేను ఇందులో తక్కువ రైస్ తింటాను, నేను బిర్యానీ కొంచెం రైస్ తక్కువ తింటాను. ఓకే ఏమైనా సీ ఫుడ్ ఉందా, లేకపోతే ఓకే ప్రోటీన్ ఎక్కడ ఉంది, లేకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కడ ఉంది, లేకపోతే ఫైబర్ ఉన్న ఉంది, ఫ్రూట్స్ స్వీట్స్ ఉంటే స్వీట్స్లో లిమిట్గా తింటాను నేను, చిన్న ఒక టేస్ట్ చేస్తాను అంతే, అదర్వైజ్ ఫ్రూట్స్ తింటాను నేను, సాలడ్ తింటాను. ఇలాగా పార్టీకి వెళ్ళినప్పుడు కూడా మీరు వెంటనే ఒక్కసారి అవన్నీ చూసుకొని ఓకే నాకు ఇది అని చెప్పేసి అనుకోవాలన్నమాట. నేను అదే చేస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. అందరికి నా ఫ్రెండ్స్ కూడా తెలుసు అనమాట, అందువల్ల వాళ్ళు ఫోర్స్ కూడా చేయరు. వెళ్ళి నాకు ఏది ఎంత క్వాలిటీగా ఉంటుందో చూసి అవే తినేస్తాను నేను, తక్కినవి నాకు సంబంధం లేదు, ఎంత బాగున్నా ఎంత బాగోపోయినా అనమాట. అది నెక్స్ట్ రెస్టారెంట్లో వెళ్ళిన కూడా మీరు ఆర్డర్ చేసేటప్పుడు కూడా మెన్యూ చూసినప్పుడు మీరు హెల్తీ చాయిసెస్ ముందే మనసులో పెట్టుకొని ఓకే ఇందులో ఉంది, ఓకే నేను ఇది ఫిష్ కర్రీ ఆర్డర్ చేస్తాను, లేకపోతే ఇగో ఈ వెజిటేరియన్ డిష్ ఆర్డర్ చేస్తాను, లేకపోతే కర్రీ ఆర్డర్ చేస్తాను, చిన్న పుల్కా లేదంటే చిన్న రోటీ తింటాను, బట్ ఐ డోంట్ వాంట్ బిగ్ పోర్షన్ ఆఫ్ బిర్యానీ. లేదంటే పెద్ద బిర్యానీ వచ్చింది అనుకోండి ట్రే, మీకు ఎక్కువ ఆర్డర్ చేస్తానని చెప్పేసి ఎక్కువ తినే అవసరం లేదు, మీరు షేర్ చేసుకోండి అలానే. సో లేదంటే ఒక్కోసారి ఏదో ఆర్డర్ చేశారనుకోండి ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్తో అవ్వచ్చు, లేదంటే టేక్ హోమ్ కొంచెం తర్వాత తినడానికనో లేదంటే ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఆ డిజర్ట్ కూడా అసలు డిజర్ట్ తినాలి అని కాకుండా అసలు టేస్ట్ చేయాలంటే చేయండి, లేకపోతే అవాయిడ్ చేసుకోండి. ఈ స్టార్టర్స్ ఆర్డర్ చేయడము, డిజర్ట్ ఆర్డర్ చేయడము అవాయిడ్ చేసుకుంటే మీకు తినాలనుకుంటే మంచిదే. ఒక మెన్యూ, ఒక ఫిష్, ఇంకేదో వాట్ ఎవర్ యూ లైక్ ఇట్ లిమిటెడ్గా చూసుకోండి. అంతే తప్ప ఈ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్డర్ చేసుకుంటే అందులో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉండము, లేదంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది. కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్పిన స్టెప్స్ మర్చిపోవద్దు అనమాట. సో ఈ కొంతమంది అంటారు ఓ చీటింగ్, ఈరోజు చీటింగ్ డే అని చెప్పేసి, అలా మీరు చేసుకుంటే ఇండైరెక్ట్గా మీ ఆరోగ్యాన్ని మీరు చీట్ చేసుకుంటున్నారు అనమాట. కనుక అది నేను చెప్పవలసిన 10వ స్టెప్. ఇంకా బోనస్గా రెండు చెప్తానండి. 11వది ఏంటి తెలుసా? స్లీప్. గుడ్ స్లీప్. ఈ అన్నిట్లో వచ్చే బెనిఫిట్ గుడ్ స్లీప్ వల్ల దాన్ని ఏమవుతుందంటే ఎడిటివ్ ఎఫెక్ట్ అవుద్ది అనమాట. ఇవన్నీ చేశారా మీరు, మంచి స్లీప్ లేకపోతే మళ్ళీ కొంచెం మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక మినిమం 7 to 8 hours అండి సాలిడ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి మీరు. స్లీప్ వల్ల బ్రెయిన్ రెస్ట్ అవుతుంది, బాడీ రెస్ట్ అవుతుంది. దానివల్ల మీరు చేసిన మంచి పనులన్నీ కూడా మీ బాడీకి అవన్నీ పాజిటివ్గా ఎఫెక్ట్ని ఇస్తాయి అన్నమాట. అది ఇంకొకటి, సోషల్ మీడియా స్క్రీన్ టైము బాగా లిమిట్ చేసుకోండి. మీరు పడుకునే 2-3 hours ముందు ఫోన్లు కానీ లేదంటే ఇవన్నీ చూడడం మానేసుకోండి అనమాట. ఈ వాట్సాప్ మెసేజ్లను అదను ఇదని అని చెప్పేసి ఊరికే ఖాళీ కూర్చున్నాను కాదని చెప్పేసి ఫేస్బుక్ అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేయడం ఇవన్నీ చేయొద్దు అనమాట. దానివల్ల నిద్ర రాదు, ఆ బ్లూ లైట్ దీనివల్ల. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అవే ఆలోచనలు వస్తాయి నైట్ పడుకున్నప్పుడు, నిద్ర కూడా కరెక్ట్గా ఉండదు అనమాట. సో స్క్రీన్ టైంని, సోషల్ మీడియాని కూడా మీరు బాగా లిమిట్ చేసుకోండి. సోషల్ మీడియాలో వాళ్ళకి అది ఉంది, లేకపోతే వీళ్ళు చేశారు, లేకపోతే లచ్చుడు జస్ట్ ఫన్గా ఉంది, లేకపోతే అదేంటిది ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని చెప్పేసి టూ మచ్ ఇన్ఫర్మేషన్ మనకి అవసరం లేదు కానీ అన్నీ కావాలనుకుంటాం అనమాట. దానివల్ల ఈవెన్చువల్లీ ఈ మెంటల్ స్ట్రెస్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లల్లో చూడండి, మనలో చూడండి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో. సో అది మాత్రమే మీరు గుర్తుంచుకోండి. సో హోప్ఫుల్లీ మీకు ఈ సూత్రాలు మీరు అందరూ ఫాలో అయ్యి మీ ఆరోగ్యం మీ చేతిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ముందుగా మంచి వీడియోస్ చేస్తాను. మీరు నా ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఇన్ డెప్త్ ప్రతి టాపిక్ గురించి చేస్తానండి ఇందులో, అవి కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ.